యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ మరి ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, మనము అప్పుడే 2024లో ప్రవేశించాం. ఇప్పుడే గడిచిపోతున్నాయి, రోజులు గడుస్తున్నాయి కదా. ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉన్నది, చాలా సమీపంగా ఉంది. నేడో రేపో ఎప్పుడో అని చెప్పి మనము నిర్లక్ష్యంగా ఉండేవారిగా మనము ఉండొద్దు ప్రియులారా. ఆయన రాకడ కొరకు మనము కనిపెట్టుకుని ఉండేవారిగా ఉండాలి. బుద్ధిగల కన్యకల్లాగా మనము సిద్ధపడి ఉండేవారిగా ఉండాలి. ప్రభువా రమ్ము అని చెప్పి ఆయనను ప్రార్థించేవారిగా ఉండాలి. మరి ఆ విధంగా ప్రార్థిస్తున్నారా? ఆ రాకడలో మనము ఎత్తపడేవారిగా ఉండాలి అంటే మనం ఎట్లా ఉండాలి? మన యొక్క ప్రవర్తన కూడా సరిగా ఉండాలి. చూడండి ప్రియులారా, 31st నైట్ అంటే వాచ్ నైట్ సర్వీస్లో అనేక మంది తీర్మానాల గురించి నేను ఇంతకుముందు ఈ వీడియోలో చేస్తాను. తీర్మానాలు తీసుకుంటారు, కానీ అవి క్షణికంగా ఉండకూడదు, క్షణికమైన తీర్మానాలుగా ఉండకూడదు. మనము అవి జీవితాంతము వాటికి బద్దులై ఉండేవారిగా ఉండాలి. చూడండి, ఈరోజు మీరు నేను సజీవంగా ఉన్నాము అంటే మరి ఈరోజు నేను ఈ విధంగా మరి దేవుని వాక్యం ధ్యానిస్తున్నానంటే, మీరు వింటున్నారు అంటే అది ఏమిటది? మనం తినే తిండి కాదు, మనం కట్టుకునే పట్టా కాదు పిల్లారా. మరి మనకున్న విద్య మరి ఉద్యోగాలు కూడా కాదు. ఏది? ప్రభు యొక్క ఉచితమైన కృప అని మనము ఇదొక్కటి మీరు గుర్తు చేసుకోండి. ప్రభు యొక్క ఉచితమైన కృప అని గుర్తు చేసుకోండి. ఆ విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆయన మనం ఎల్లప్పుడూ కూడా ధ్యానించేవారిగా ఉండాలి, అని మర్చిపోయేవారిగా ఉండకూడదు. చూడండి, మనము ఈ లోకంలో రాజీ పడేవారిగా ఉండొద్దు. ఈ లోకంతో మనము రాజీ పడేవారిగా ఉండొద్దు. అన్య ఆచారాలను అభ్యసించేవారిగా కూడా మనము ఉండొద్దు. చూడండి, మనం ఏ గుడిలో క్రైస్తవునిగా మనము ఉంటున్నామో, సభ్యులుగా ఉంటున్నామో, ఆ గుడిలోనే మనము ఉండి మరి ఆ యొక్క మరి ఆ సన్నిధిలో మరి దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించేవారిగా ఉండాలి. చూడప్పుడు దేవుడు నిన్ను అధికంగా ఉన్నతమైన స్థానానికి హెచ్చిస్తాడు. కొంతమంది ఏంటి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అంటే తిరగడం అంటే చూడండి, మనము సంఘాలకి వెళ్ళాలి. అది ఇంకా తిరగడం అంటే ఏంటంటే, మనము నశించిన ఆత్మలను వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని మనకు తెలుసు కదా. కాబట్టి మనం ఏం చేయాలి? మనము ఎవరికైనా వాక్యం అందించడానికి మనము వెళ్ళడంలో, ఏ సంఘానికైనా మనం వెళ్ళడంలో తప్పేమీ లేదు. కానీ నీ సంఘంలో నీవు సభ్యునిగా మాత్రం ఉండటము మర్చిపోకూడదు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పాలవుదురు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పాలవుదురు. అంటే చూడండి,
అన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే మనము క్రైస్తవులుగా ఉంటే అనేక శ్రమలు వస్తాయి అని చాలామంది అనుకుంటారు. కానీ దేనికి మనము భయపడేవారిగా ఉండొద్దు, ధైర్యంగా మనము ఉండేవారిగా ఉండాలి. దేవుడు మనకి పిరిగితనము గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు కదా. కాబట్టి ధైర్యం చేయాలి మనం. నీ ప్రభు నిన్ను ఎలా ఉంచుతాడు? ఈ సంవత్సరంలో నిన్ను ఎలా ఉంచుతాడు తెలుసా? నేను తలగా ఉంచుతాడు కానీ తోకగా మాత్రం నిన్ను ఉంచడు. ఎప్పుడు? ఆయన నీవు ఆరాధించినప్పుడు మాత్రమే, ఆయన యొక్క ఆజ్ఞలకు కట్టుబడి నీవు జీవించినప్పుడు మాత్రమే, అప్పుడు మాత్రమే దేవుడు ఎలా ఉంచాడంట? నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడు అంటున్నాడు కదా. ఆ విధంగా జీవించాలని ప్రభు యొక్క కోరిక ప్రియులారా. అది ఇంక చూసినట్లయితే చూడండి, బైబిల్లో వ్రాయబడిన సిద్ధాంతములు తప్ప మానవుడు కల్పించిన పద్ధతుల్లో ఎప్పుడు కూడా మనం రాజీ పడద్దు. బైబిల్లో ఉన్న వాటిని మనం ఫాలో అవ్వాలంతే. మానవుడు కల్పించే వాటిల్లో మనం ఇంటర్ఫియర్ అయ్యేవారిగా మనము ఉండవద్దు. ఇక చూడండి, కొంతమంది ఆ కూటాలు కానీ ఈ కూటాలు కానీ వెళ్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే లారీలు బస్సులు అన్నీ పంపించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి లారీలు బస్సులు అన్నీ పంపిస్తారు వారిని వారి యొక్క కూటాలకి తీసుకువెళ్ళడానికి. ఈ విధంగా మరి ఆ టైంలో ప్రయాణికులు కూడా ఇబ్బంది పడతారు. బస్సులు కూడా ఉండవు, ఒక్కొక్కసారి మీటింగ్స్ జరిగేటప్పుడు బస్సులు కూడా ఉండవు. మరి ఆ టైంలో చాలామంది ఇబ్బంది పడతారు. మరి వారికి అంత డబ్బే అంది, ఆ డబ్బు అంతా ఎలా వచ్చింది? ఆ డబ్బంతా వారికి ఏ విధంగా వచ్చింది? ఆ విధంగా వారు ఎలా ఖర్చు పెట్టడానికి కారణం ఏంటి? ఎందుకలా ఖర్చు పెట్టాలి? చూడండి, డబ్బు లేకుండా హాస్పిటల్స్లో చూడండి, డబ్బు లేకుండా మరి ఆ రోగాలకి మరి ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా డబ్బు లేక చనిపోయేవారు ఎంతమంది ఉన్నారు. మరి వారందరికీ ఆ డబ్బు ఇస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. మరి ఆ విధంగా చేస్తారా? చేయరు. కానీ ఏం చేస్తారు? ఈ కూటాలకి లారీల్ని బస్సుల్ని ఇవన్నిటిని కూడా పంపించేవారిగా ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఉండొద్దు. ఇది మానవుడు కల్పించే పద్ధతులు కనుక మనం ఆ విధంగా ఉండొద్దు. ఎక్కడ పడితే అక్కడ మనం పరిగెత్తే వారిగా మనము ఉండొద్దు. అదేవిధంగా చూడండి, కొంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డలు తెలివితేటలు కలిగిన వారైనా సరే వారిని చదివించుకునే స్తోమత వారికి లేక, డబ్బులు లేక వారిని ఆ విధంగానే ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి వారికి కూడా డబ్బు అందదే వచ్చు కదా. అలాంటివి కూడా జరగడం లేదు. కాబట్టి ఇలాంటి పద్ధతుల్లో మనము ఇంటర్ఫియర్ అవ్వద్దు అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. అదే ప్రియులారా చూడండి, మనం ఒకటే ఇంతకుముందు చెప్పాను కదా, మనం వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎవరికైనా సువార్తను అందించడానికి మనము వెళ్ళొచ్చు. ఏ గ్రామాలకన్నా మనం వెళ్ళి రావచ్చు. ఏ గ్రామాలకన్నా మనం వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. మనము ప్రకటించాలి. అదే విధముగా మనం ఏం చేయాలంటే మరి కనీసం ఒక్క ఆత్మనన్నా మనం ఏం చేయాలి? రక్షించే వారిగా ఉండాలి. ఒక్క ఆత్మనన్నా దేవుని యొద్దకు తీసుకువచ్చే వారిగా ఉండాలి. మరి ఎవరన్నా ఉన్నారా ఆ విధముగా? కనీసం ఈ సంవత్సరంలో ఉన్న నిర్ణయం తీసుకోండి. ఈ సంవత్సరంలో నేను ఒక్క ఆత్మనన్నా నేను దేవుని సన్నిధికి తీసుకుని వస్తాను అన్న నిర్ణయం మీరు తీసుకుంటున్నారా? తీసుకోండి. అలాంటి నిర్ణయం తీసుకోండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఆ నిర్ణయం మీరు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ప్రియులారా. అదే విధముగా చూడండి, దేవుని వాక్యంతో ఈ సంవత్సరం మనం ఎలా ఉండాలట? ఎక్కువ
ఎక్కువ టైం గడిపేవారిగా ఉండాలి. దేవుని వాక్యంతో ఎక్కువ టైం గడిపేవారిగా ఉండాలి. కానీ చాలామంది దేవుని వాక్యంతో టైం గడపరు. దేంతో గడుపుతారు? ముసలమ్మ ముచ్చట్లతో టైం గడుపుతారు కదా. మరి ఎందుకలా గడుపుతున్నారు? మరి ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు ఎప్పుడు కూడా దేవుని వాక్యం అనేది వారి మధ్య చోటు చేసుకోవద్దు. ఏం వస్తాయి? ఈ అన్ని విషయాలు కూడా వారి మధ్యకి వస్తూ ఉంటాయి. ఇది కూడా పాపమే అని కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలా ఉండవద్దు. ముసలమ్మ ముచ్చటికి మనము చోటు ఇచ్చేవారిగా ఉండవద్దు. ఎక్కువ మనం ఏం చేయాలి? ఖాళీగా ఉన్న సమయంలో మనము ఏం చేయాలి? బైబిల్ గ్రంథం మనం చేతిలో ఉంది, హోలీ బైబిల్. ఏం చేయాలి? మనము ఆ వాక్యాన్ని మనం ధ్యానించేవారిగా ఉండాలి ప్రియులారా. అదే ప్రభు దగ్గర నుండి సలహాలు తీసుకునేవారిగా ఉండాలి. దేవుని సన్నిధానంలో ఎక్కువ సమయం గడిపేవారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో ఎక్కువ సమయం మనం గడిపేవారిగా ఉండాలి. అదే దేవుని చిత్త ప్రకారం జీవించడానికి తీర్మానం తీసుకునేవారిగా ఉండాలి. ఆయన చిత్త ప్రకారం మనం జీవించాలి. ఈ లోకంలో మన సొంత నిర్ణయాలు మనం తీసుకునేవారిగా ఉండొద్దు. ఆయన చిత్త ప్రకారం మనం జీవించాలి ఈ లోకంలో. ఆయన చిత్తమే నెరవేరును గాక. అంతే. మనది కాదు, నిర్ణయం మనది కాదు, దేవునిదే. కాబట్టి ఇక చూసినట్లయితే చూడండి, యథార్థమైన దేవుని సేవను ప్రోత్సహించే వారిగా ఉండాలి. యథార్థంగా చెప్పేవారు కావాలి మనకి. యథార్థంగా ఉన్నట్లుగా వాక్యంలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మనకి బోధించేవారు కూడా మనకి అవసరమై ఉన్నది. కాబట్టి యథార్థమైన దేవుని సేవను ప్రోత్సహించేవారిగా మనము ఉండాలి. అది ఇంకా మనకి చేతనైనంత వరకు మనం ఏం చేయాలి? మనము పేదలకు నిరుపేదలు అనేక మంది ఉన్నారండి. వారికి మనం ఏమన్నా చేయగలుగుతున్నామా? లేదు, మనం ఏమీ చేయలేకపోతున్నాం. మరి ఇంకా ఎక్కువ కాస్త మరి డబ్బు ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే, వారికన్నా మనసు కలిగిందంటే వారు చేయగలరు. దీని గురించి కూడా ఒక ఉపమానం అనేది ఉంది, కానీ ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి నేను చెప్పట్లేదు. కాబట్టి ఈ విధంగా మనం ఏం చేయాలి? పేదలకు, ఇంకా చూసినట్లయితే హాస్పిటల్స్లో రోగులు ఉంటారు, వారికి మనం ఏం చేయాలి? మనము సహాయం చేసేవారిగా ఉండాలి. విధవరాండ్రకు ఈ బైబిల్ గ్రంథం అంతా మనం వెతికి చూసినట్లయితే ఎక్కువ దేవుడు మరి ఇష్టపడింది ఎవరిని అంటే విధవరాండ్రని. వారికే దేవుడు ఎక్కువ మరి వారిపైన ఎక్కువ దేవుడు ప్రేమ చూపించినట్లుగా మనము చూస్తున్నాం విధవరాండ్రని. కాబట్టి ఆ విధంగా మనము విధవరాండ్రకు తోడ్పడేవారిగా ఉందాం. అనాథలను, పేదలను, దిక్కులేని వారిని, విధవరాండ్రలను మనము వారికి తోడ్పడేవారిగా ఉందాం. అదే ఇంకా చూసినట్లయితే చూడండి, ప్రభు మన ఆయుష్ని ఒకవేళ మనం ఏ నిమిషం ఏమైపోతాం మనకు తెలీదు కదా. ఇప్పుడు ఇలా ఉన్నాం, ఎప్పుడు ఎట్లా ఉంటుందో మన జీవితం అనేది తెలీదు. ఏ నిమిషం ఏమి జరుగుతుందనేది మనకి తెలీదు. కాబట్టి దేవుడు మన ఆయుష్ను కనుక పొడిగించినట్లయితే మనం ఏం చేయాలి? మనము ఏ విధముగా మరి దేవుడు చెప్పిన విషయాలన్నీ కూడా మనము జరిగించేవారిగా ఉండాలి. కనీసం ఈ సంవత్సరంలో ఒక వ్యక్తినైనా దేవుని వద్దకు నడిపించండి. నడిపిస్తున్నారా? అసలు మనం వెళ్తామే కష్టం అవుతుంది కదా దేవుని సన్నిధికి, అవునా? కానీ చూడండి, సాల్వేషన్ ఆర్మీని స్థాపించిన విలియం బూత్, ఎక్కడైనా ఏ ప్రసంగంలోనే ఇది చెప్తా, విలియం బూత్ గారు చక్కని సలహా ఇచ్చారు మనకి. ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని దేవుని సన్నిధికి తీసుకువెళ్ళాలంట.
కాబట్టి మనం ఏం చేయాలంటే అదే విధంగా మరి దేవుని సన్నిధికి మనము మరి ఆ యొక్క ఒక విశ్వాసం నడిపించే వారిగా ఉండాలి. ఈ సంవత్సరంలోనైనా సరే, ఈ 2024లోనైనా సరే ఇంకొక విశ్వాసం దేవుని సన్నిధికి నడిపించండి. కాబట్టి ఆ విధంగా ఉండాలని ఆయన యొక్క కోరిక. ఆయన ఈ లోకానికి వచ్చిందే అందుకు. కాబట్టి ప్రియులారా, ఈ భూలోకంలో జీవించినంత కాలము యథార్థంగా జీవించి బ్రతుకుదాం, యథార్థత కలిగి ఉందాం. యథార్థ వర్తనలు దేవునికి ఇష్టలు, యథార్థ వర్తనలు దేవునికి ఇష్టలు. ప్రియులారా, లోపల ఒకటి బయట ఒకటి ఉంచుకొని మాట్లాడేవారిగా మన జీవితాలు ఉండవద్దు. మంచిగా జీవిద్దాం, మంచిగా మనం ఈ లోకంలో జీవిద్దాం. కనుక మరి ఈ యొక్క 2024లో దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం, గొప్ప ధన్యతను బట్టి మరి ప్రభుకి ఎంతగానో నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, మరి ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకొని ఆ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రములేవా ప్రభా. ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానం బట్టి నేను వందనం తెలియజేస్తున్నాం తండ్రి. ప్రభా తండ్రి, నాయన మరి ఈ విధంగా విన్నవారందరూ తండ్రి వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప అనుగ్రహించమని మా ప్రభు నేసనం బ్రతమాలు వినమ్ముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని నడిపితే ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.